ఆరోతో సూపర్ హిట్ అందుకోబోతున్న సుధీర్ బాబు గారు, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఎస్, అయితే ఇప్పుడే విశ్వక్సేన్ గారు వచ్చారు. మేము ఒకటి ప్లాన్ చేసాం మీ గురించి. బేసిక్గా కొంతమందితో ఆల్రెడీ ఆడిచ్చాం అనమాట. మా వాళ్ళందరికీ పరిచయం ఇప్పటికే ఈ గేమ్. సో మీకు మాత్రం కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను నేను. గెస్ ద సెలబ్రిటీ. వారు గన్ ఇందులో తెలుసు కదా, సుధీర్ బాబు గారు గన్ తయారు చేస్తూ ఉంటారనమాట. దాన్ని తర్వాత చాలా బాగా వాడారు. అసలు ఎందుకు వాడాల్సి వచ్చింది అనేది June 14th చూడబోతున్నాం మనం. కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఇమేజ్లో ఉన్న గన్ను వాడింది ఎవరు, అది పట్టుకున్నది ఎవరు అనేది మీరు గెస్ చేయాలి. డెఫినెట్గా వాళ్ళు సెలబ్రిటీ ఉంటారు. ఒక్కసారన్నా మీరు క్లూ ఇవ్వకుండా ఉండండి అయ్యా, చూద్దాం ఏం చెప్తారో. సెకండ్ ఆడియన్స్ పోల్కి వెళ్దాం. ఓకే, ఏదమ్మా ఒక ఫోటో వేయండి. చూసారా, మరీ ఘోరం అది. ఆ గన్ను పెట్టిరు నాకు. ఆ గన్ను పెట్టి అది AK-47 కాదు, AK-40 కాడ అయిపోయింది అది. మా వాళ్ళు బ్లర్ చేయడం వల్ల పోయిందో లేకపోతే గన్ సైజ్ ఎంత ఉందో నాకు తెలియదు కానీ, బట్ యా ఎవరంట కట్అవుట్ అయితే మహేష్ బాబు గారిది అనిపిస్తుంది. ఎస్, కట్అవుట్ చూస్తే మహేష్ బాబు గారు లాగే ఉంది అన్న విశ్వక్సేన్ గారు. ఇంతకీ అక్కడ మహేష్ బాబు గారే ఉన్నారా, సుధీర్ బాబు గారు ఉన్నారా, ఇంకెవరు ఉన్నారు చూద్దాం మనం. ఏది రివీల్ చేయండి. మీరు చాలా కరెక్ట్ చేస్తే జస్ట్ ఫాదర్ అంతే. కరెక్ట్. ఒక ఇంటి ఆన్సర్ చెప్పినా నేను. సో ఇంట్లో ఆన్సరే కాబట్టి మనం ఇచ్చేసుకోవచ్చు, పంచుకుంటారు. పైగా కృష్ణ గారు మహేష్ బాబు గారు లాగా కనిపిస్తూ ఉంటారు కాబట్టి మీరు అలా. కాకపోతే మీకు ఆ గన్ను చూస్తే కొంచెం టైం వెనకాల అని అర్థం కాలేదా మీకు అక్కడ? అర్థమైంది, వెనక నుండి కన్ఫ్యూజ్ చేసి రీళ్ళు. ఓకే, ఒక పని చేద్దాం. ఇది దగ్గరగా వచ్చింది కాబట్టి ఇంకొకటి ప్లే చేద్దాం. ఓకే, వన్స్ మోర్ ఇదే వేయాలా? ఆల్రెడీ ఈసారి కరెక్ట్ చెప్తావా? పోకిరి. ఎవరు? పోకిరి అదైతే మహేష్ బాబు గారు. ఎవరు అంత గట్టిగా అరిచి కన్ఫ్యూజ్ చేయకండి. కన్ఫ్యూజన్లో వేరే పేరు చెప్పేయగలుగుతారు. ఒకసారి చూద్దాం. వాళ్ళు చెప్పకపోతే చెప్పేసిన ఈసారి. కరెక్ట్. పండుగ. ఎస్, ఆ సినిమాని మర్చిపోలేం, ఆ రోల్ని మర్చిపోలేం. ఇంకొకటి వేస్తున్నామా మనం? ముచ్చటగా మూడోసారి అంతే. దీంతో మనం అంటే 2 విన్ అయ్యారనుకోండి. యా, ఆల్ ఫస్ట్ది కూడా ఇచ్చేస్తాం మేము. అయ్యా, ఈజీ. వెరీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు వాళ్ళు, కానీ వేరే వాళ్ళు. చెప్పండి. అంటే 21కి 21 నాగార్జున గారు. ఓకే, నేనైతే అరే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరు కలిసి నాతో ఆడుకుంటున్నట్టుంది ఇది. నాకెందుకో పవర్ స్టార్ గారు అనిపించారే, బట్ చూద్దాం ఎవరో. ఏది నేనే కన్ఫ్యూజ్ చేసేదాన్ని. ఆడియన్స్ పోలే విన్ అయిందనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకో గేమ్ కూడా మీకోసం ప్లాన్ చేసాం, కానీ మేము దాని తర్వాత మిమ్మల్ని మరీ అంత కష్టపడి తలుచుకోలేదు. కొంచెం బ్రేక్ ఇస్తున్నాం విశ్వక్సేన్ గారు. బట్ ఎస్, మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ సెషన్ ఆడిద్దామని ఆల్రెడీ ప్లాన్ చేసాం మేము. చాలా గట్టిగా ప్లాన్ చేసినాం మేము, ఇవాళ మామూలుగా కాదు. సో ఏదమ్మా ఒక్కసారి ఆ టేబుల్ మధ్యలోకి తీసుకొని వస్తే విశ్వక్ గారిని మేము మళ్ళీ పిలవాల్సి వస్తుంది స్టేజ్ మీదకి. కానీ దానికంటే ముందు ఒక టేబుల్ అరేంజ్ చేసినాం మీకోసం. అసలు మొత్తం యుద్ధానికి సిద్ధం అంటున్నాం మేము. కాదు, కిందకే తీసుకెళ్ళిపోతే బాగుండేది అనుకున్నా, కానీ మీరు మంచి ఐడియానే. ప్రజల వద్దకు పాలనలాగా మీ వరకు గన్స్ తీసుకొని రావాలి మేము. అండ్ ఎస్, ఒక్కసారి విశ్వక్సేన్ గారు అందరికీ కనిపిస్తుంది వేదిక మీద ఉంటే, అందుకనే బేసిక్గా ఇలా ప్లాన్ చేశాము. కొంచెం సెంటర్లో అంట. ఒక నిమిషం ఈ టేబుల్కి వచ్చే సెంటర్కి లాగండమ్మా. నేను లాగుదామని అనుకున్నాను, కానీ చాలా బరువుగా ఉంది ఒక్కొక్క గన్ అక్కడ. ఇప్పుడు మీరు చాలా సింపుల్. ఏం చేయాలంటే, మేము గన్స్కి కొన్ని పేర్లు పెట్టాం. ఓకే, సో ఎస్, ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన అడవి శేష్ గారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలికేస్తున్నాము. అండ్ ఇక్కడ ఇన్ని గన్స్ కనిపిస్తున్నాయి కదా, మీరు ట్రైలర్లో చూశారు కదా,
ఒక్కొక్క గన్ పేరు ఒక్కొక్కటి పెట్టాము. యా, ఒక పని చేద్దామండి, హిట్ హీరోని, హిట్ 2 హీరోని ఇద్దరినే పిలిచేద్దాం. దిస్ కాంబినేషన్ అమేజింగ్గా ఉంటుందని అనుకుంటున్నాం మేమైతే. అడవి శేష్ గారిని కూడా ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిన మేజర్ గూఢచారి అడవి శేష్ గారిని ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. శేష్ గారు, సో ఎస్, ఈ కాంబినేషన్ మీ అందరికీ తెలుసు. హిట్లో వారు కనిపించారు, హిట్ 2లో వారు కనిపించారు. రెండింటిని సూపర్ బ్లాక్ బస్టర్ చేసాం మనం. శేష్ నమస్తే. ఈ కాంబినేషన్ బాగుంది అసలు. కాదు, అడవి శేష్ గారిని ఒకసారి వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఒక్కసారి ఓకే, ఆయన ఈ గేమ్ని కొంచెం తర్వాత ఆడుతూ ఉంటున్నారు, కాసేపు కూర్చొని. యా ఓకే. సో మనం ఇప్పుడు ఈ గేమ్ ఏంటి అంటే, విశ్వక్ గారు ట్రైలర్లో ఒక్కొక్క గనికి ఒక్కొక్క పేరు పెట్టారనమాట. అంటే పెద్దగా ఉంటే అమితాబ్ బచ్చన్ అని, చిరంజీవి అని, మహేష్ బాబు అని, సూపర్ స్టార్ కృష్ణ గారు అని. బట్ ఆయన నేను ఇన్ని గంటలకు చెప్పలేను, 2 గంటలకు చెప్తా. ఏదో ఒకటి మీరు చూస్ చేసుకోండి, చాయిస్ ఈజ్ యువర్స్. సో ఈ గన్ ఎవరికి డెడికేట్ చేస్తారు? ఈ గన్ను చూస్తే మీకు గుర్తొచ్చే హీరో ఎవరు? ఫస్ట్ ఏదో ఒక గన్ తీసుకోండి. ఈ గన్ తీసుకొని పోనీ, కొంచెం బరువుగా పెద్ద, అమ్మో నేను లిఫ్ట్ చేయడానికి కూడా అవ్వట్లేదు అది. యా ప్లీజ్, అది తీసి చూపించరా మీరు? అది పట్టుకోండి, మీ బలమే సరిపోతుంది దీనికి. యా ప్లీజ్, అది తీసి చూపించరా మీరు? అది పట్టుకోండి, మీ బలమే సరిపోతుంది దీనికి. ఇంత పెద్ద పెద్ద గన్లు పెడితే మీరు ఆ గన్ను తీసుకున్నారే? లేదు, దీంతో కూడా మ్యాటర్ ఫినిష్ చేయొచ్చు. ఓకే, అంత పెద్ద గన్ అవసరం లేదు. ఈ గన్ను చూస్తే మీకు ఎవరు గుర్తొస్తున్నారు? ఇందాక పోస్టర్లో చూసినా. సేఫ్ గేమ్ కాదు. యా ఈ రివాల్వర్ మాక్సిమం పోకిరి సినిమా ఒక మైండ్లో ఫిక్స్ అయిపోయింది గన్ ఇది. మహేష్ బాబు గారే గుర్తొస్తున్నారు. ఓకే, ఈ గన్ ఇప్పుడు ఇందాక నుంచి నేను దీన్ని లిఫ్ట్ చేద్దాం ఒకసారి. ఈ గన్ చూస్తే మీకేం గుర్తొస్తుంది? నా చాలా బరువుగా ఉందని అనిపిస్తుంది. అంటే మీకే హీరో గుర్తొస్తుంది? నాకైతే సినిమా ట్రైలర్ చూసాను కాబట్టి అమితాబ్ బచ్చన్ గారే గుర్తొస్తున్నారు. మీరు దీనికి అమితాబ్ బచ్చన్ కరెక్ట్ అండి, బెస్ట్. ఈ గన్కి అమితాబ్ బచ్చన్ గారి పేరు. ఎందుకంటే గేమ్ మీరు అయిపోయింది, గేమ్ అయిపోయింది. 2 గన్స్ అన్నారు, చెప్పేసిన. మిగిలిన 4 గన్లు నెక్స్ట్ శేష్ భాయ్ ఏం చెప్తాడో నేను వెయిట్ చేస్తున్నా. ఓకేనా, బాయ్. అసలు ఆయన చెప్పారా నేను చెప్పానా నాకు అర్థమే కాలేదు. ఆల్వేస్ థ్యాంక్ యూ సో మచ్ విశ్వ గారు, థ్యాంక్ యూ. అండ్ ఎస్, ఆ గన్స్ని తీసుకొని పక్కకి వెళ్ళడమ్మా. ఇంకా చాలా గన్స్ ఉన్నాయి, ఆ గేమ్ని మనం ఆడిపిద్దాము. సో దానికంటే ముందు యాక్చువల్లీ ఒకసారి శేష్ గారికి మైక్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆయన స్టేజ్ మీదకి వచ్చే ముందే మేము ఒకటి ప్లాన్ చేసినాం. సో మేజర్ గారు నమస్తే. గీత, ఇప్పుడే వచ్చా నేను, జస్ట్ ఇప్పుడే చాయ్ పని అవుతుంది ఇక్కడ. కానీ మీరు వచ్చే టైంకి ఈవెంట్ అయిపోతుంది ఇక్కడ, ఏం చేద్దాం మరి. ఐ నో హీఈస్ లైక్ డెడికేషన్కి మారు పేరు ఎవరంటే అడవి శేష్ గారు, తెలిసిందే ఆ విషయం. సో బాగుంది, ఈ ఫ్రేమ్ చాలా బాగుంది. పార్ట్ 1 పార్ట్ 2 2 కలిపి చూసినట్టుంది మాకైతే ఈ ఫ్రేమ్లో. అమేజింగ్గా అనిపిస్తుంది. అందరినీ దంచే మాలలో ఒక హీరో రాబోతున్నాడు. ఆయన మాలలో లేరు, ఆ గెటప్లో వచ్చారు. గెటప్లో అదే. యా, సో ఇప్పుడు మీకు ఒక విజువల్ చూపిస్తాం శేష్ ఇక్కడ. దాంట్లో హీరోని బ్లర్ చేసి చూపిస్తాం, గన్ కనిపిస్తూ ఉంటుంది మీకు. ఆ గన్ను పట్టుకున్న హీరో ఎవరు అని మీరు గెస్ చేయాలి. మీకు ఎంత కష్టమవుతుందంటే అది అసలు పక్క నుంచి ఎవ్వరు క్లూ అనేదే రాదు, పేరే చెప్పరు. మీరు చాలా కష్టపడి చెప్పాలి. ఇప్పుడు ఒకసారి విజువల్ వేయండమ్మా. ఇది యాక్చువల్ కష్టంగా ఉంది, విషయం చెప్పేవాళ్ళు. అది ఎవరు చెప్పట్లేదేంటి? ఆడియన్స్ పోలేదు అంటున్నారు. మరి అంటే మీరు నిజంగానే ఇంత ఆలోచిస్తున్నారా? వాళ్ళు చెప్పేశారుగా. అంటే నేను 2020లో మేజర్ అని ఒక ఫిల్మ్ చేశాను. ఆ సినిమాకి ప్రొడ్యూసర్ అయి ఉంటారా? ఈ సినిమా మేజర్ సినిమా ప్రొడ్యూసర్ అంటే మహేష్ బాబు గారే కదా. సో ఇది మహేష్ బాబు గారే. ఆయన చేయలేదు కాకపోతే మళ్ళీ ఇప్పుడు ఆయన అంటారా కాదంటారా? మీరేమంటారు? ఇంతకీ కష్టమే. ఎన్టీఆర్ విశ్వక్ ఫేవరెట్ హీరో. ఎన్టీఆరా?
ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారు లాక్ చేసేయమంటారా? లాక్ కియా జాయ్ అండ్ కోటి లాక్ కియా జాయ్ కోటి రూపాయలు ఇస్తారా? యా ఇస్తాం. అదే బిగ్ టికెట్ మీద రాసి మీలో ఎవరు కోటేశ్వర ఓకే అని రెడీ. సో ఒక్కసారి ఎన్టీఆర్ అంటున్నారు, ఎవరో చూద్దాం మనం. విజువల్ వేయండమ్మా. బాద్షా అని కూడా అరిచారు వాళ్ళు, సినిమా టైటిల్తో సహా చెప్పారు. ఇంకొకటి ఇమీడియట్గా వేసేస్తున్నాం మేము. ఏది ఇంకోసారి ప్లే చేయండి. ఇంకోటి ఇప్పుడు చెప్పండి. ఇది మా బెస్ట్ ఫ్రెండ్ డైరెక్ట్ చేస్తున్న సినిమా. ఆహా, ఏం సినిమా? ఎవరు ఆయన? ఐ థింక్ నేను రాంగ్ అయితే నన్ను ఏమనుకోదు, బట్ ఇట్ మైట్ బి ది ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కాదా? ఓజీ అంటారు ఆయన. అంటే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా మనందరం. సో మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారా కాదా చూద్దాం మనం ఇప్పుడు. ఎస్ ఆయనే. థ్యాంక్ యూ సో మచ్ శేష్ గారు. అండ్ అలాగే మీరిద్దరు కలిసి ఒకసారి రిలీజ్ టీజర్ ప్లే అంటే అది ప్లే అయిపోతుంది అక్కడ. సో మనం చూద్దాం. మన లాంచ్ అనాలి కదా, లాంచ్ కదా, ప్లే అంటే బాగుంటుంది. మేము ఇలా మధ్యకాలంలో